ధనకొండగుహ విజయవాడలోని మొగల్రాజపురం కొండపై ఉంది. దుర్గాదేవి విజయవాడకు వచ్చినప్పుడు ఈ కొండపైనే మొదటిసారి అడుగు పెట్టిందని నమ్ముతారు. ఈ కొండను ఆమె పుట్టినిల్లుగా, ఇంద్రకీలాద్రిని ఆమె మెట్టినిల్లుగా భావిస్తారు. అమ్మవారు ప్రతి రాత్రి తన పుట్టింటిని సందర్శిస్తుందని చెబుతారు. ధనకొండ అమ్మవారి ఆవిర్భావ కథ. కొండపై గొర్రెలను మేపుకునే ఒక గొర్రెల కాపరి గురించి ఒక సాంప్రదాయ కథను వీడియో వివరిస్తుంది. అతనికి దైవిక శబ్దాలు వినిపించేవి మరియు దైవిక సువాసన వచ్చేది. ఒకరోజు అతను ఒక స్త్రీ దేవతను చూసి తన పేదరికం నుండి విముక్తి కోసం ధనం అడిగాడు. అమ్మవారు అతని కోరికను మంజూరు చేసింది. కాని 2 షరతులు పెట్టింది. తన ఉనికి గురించి ఎవరికీ చెప్పకూడదు మరియు కొండ దిగుతున్నప్పుడు వెనుకకు చూడకూడదు. అతను ఏదైనా షరతును ఉల్లంఘిస్తే అతను రాయిగా మారిపోతాడు. కుతూహలంతో అతను దిగుతున్నప్పుడు 3వ మలుపు వద్ద వెనుకకు తిరిగి చూశాడు మరియు వెంటనే రాయిగా మారిపోయాడు. ఆ రాత్రి దుర్గాదేవి అమ్మవారు ఒకరికి కలలో కనిపించి కథను వెల్లడించి గుహలో తన ఉనికి గురించి అందరికీ చెప్పమని ఆదేశించింది. గుహ లోపల అమ్మవారి పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అవి తరువాత ప్రతిష్ఠించబడ్డాయి. గుహలో అత్యంత ముఖ్యమైన భాగం పురాతన మరియు ఆధ్యాత్మిక రాతి నిర్మాణం. దీనికి దిగువన 2 పాదముద్రలు ఉన్నాయి. ఇవి అమ్మవారి మొదటి అడుగులుగా నమ్ముతారు. పాదముద్రలపైన మధ్యలో ఒక కన్ను లాంటి లోతైన ఆకారంతో వృత్తాకార ఆకృతి ఉంది. దీనిని కొందరు శ్రీచక్రంగా గుర్తిస్తారు. అమ్మవారి ఆలయం నుండి పైకి వెళితే శివుడు నివాసముండే మరో చిన్న గుహ ఉంది. ఈ దేవత కూడా చాలా ఆధ్యాత్మికమైనది. గర్భంలో బిడ్డతో ధ్యానముద్రలో ఉన్న తల్లిలా కనిపిస్తుంది. బొడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఈ శక్తివంతమైన మరియు ఆధ్యాత్మిక ఆలయాన్ని సందర్శించి దైవిక అనుభూతిని పొందాలని వీడియో వీక్షకులను ఆహ్వానిస్తుంది.